అయ్యా, కార్యసిద్ధి ఏదైనా పని తలపెట్టినట్టయితే మేమేదో యంత్రాలు ఇవన్నీ పెట్టుకోవడం కష్టం అవుతుంది. మాకు తాయెత్తులు కట్టుకోవడం కష్టం అవుతుంది, ఉంగరాలు తొడుక్కోవడం కష్టం అవుతుంది. ఇలాంటివి ఏం లేకుండా మాకు ఉన్నంత లోపల ఇంట్లో ఉన్న సరుకులతోటి మేము ఏమన్నా చేసుకోగలవా అంటే ఉంది. దానికి చక్కటి మార్గం ఉంది. ఏమిటది? కాకపోతే మీరు కొంచెం ఓపిక పట్టాలి. సూర్యోదయం అవుతుండగానే లేవాలి, స్నానం చేయాలి, మొంగడుకు స్నానం చేయాలి. ఒక్క 15 నిమిషాలు టైం పెట్టుకోండి. కాఫీ తాగడానికి కూడా ఏం చేయాలంటే ఒక రాతి గిన్నెలో, రాతి కలశంలో నీళ్ళని తీసుకుని ఓ 2 తులసి దళాలు దాంట్లో వేసి అక్కడ సూర్యుడి కాంతి పడుతున్న చోట అక్కడ పెట్టి ఉంచి నమస్కారం చేయాలి. ఏమిటి? పూజ పూర్తయిన తర్వాత, పూజ అంటే అడవి లేదు, ఈ చదువుకునే మంత్రం అయిపోయిన తర్వాత తేనె పాలు నివేదన చేసి తీర్థంలా తీసుకోండి. ఆ నీటికి నమస్కారం చేసి ఈ మంత్రం చదవండి. అయిన తర్వాత ఆ నీటిని శిరస్సు మీద జల్లుకోవడం, ఇంట్లో తాగడానికి ఉపయోగించుకోవడం, వంటకు కూడా ఉపయోగించుకోవచ్చు. అది చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతః తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః పాప్మానం అతితరే అరాతిం తరేమా. ఇది కూడా చాలాసార్లు సంధ్యావందనలో చదువుకునే మంత్రమే ఇది. అలాంటి మంత్రం, దాని గురించి ప్రత్యేకత ఇది. చరణం పవిత్రం వితతం పురాణం. భగవంతుడా, ఈ జలమంతా నీటి నుంచి వచ్చింది, నీ నుంచి వచ్చింది, నీ పాదముల గోళ్ళ నుంచి వచ్చింది. ఇది అలాంటిది. చరణం పవిత్రం వితతం పురాణం, విస్తారమైనది. విష్ణువు యొక్క పాదం నుంచి నీళ్లు పుట్టాయి. పరమశివుల వారు మేఘం మీద కూర్చున్నారు, ఆయన కాళ్ళ కింద మేఘాలు ఉన్నాయి. అలా కూడా అంచేత అది చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతః తరతి దుష్కృతాని. ఎవడైతే వీటి చేత పవిత్రుడవుతాడో పాపములన్నీ తొలగించుకున్నవాడవుతాడు. అంతేకాదు, అంతేనా, తేన పవిత్రేణ శుద్ధేన పూతా, దానివల్ల పవిత్రులయ్యి పరిశుద్ధులయ్యి అంతా జరిగిన తర్వాత పాప్మానం అరాతిం తరేమా. మాకు పాపాలుంటే పాపాలు పోతాయి, మాకు శత్రువులు ఉంటే వాళ్ళు పోతారు, క్షేమం కలుగుతుంది. ఇది కార్యసిద్ధి. తీర్థాన్ని స్నానం చేయాలి, శిరస్సును ప్రోక్షించుకోవాలి, ఆ తర్వాత ఈ తీర్థాన్ని ఇంటి లోపల వాడుకోవాలి. ఇది సులభం. అంటే ఇంతకుముందు సర్షప స్నానం అన్నాం కదా, అలాంటి చేసి ఇది విడిగా ఒక కలశంలో నీళ్లు పెట్టుకుని అక్కడ దీపం పెట్టి చక్కగాను అది అయిన తర్వాత శిరస్సును ప్రోక్షించుకోండి, తీర్థంలా తీసుకోండి, ఇంట్లో ఉపయోగించుకోండి. ప్రసాదం ఏమిటి? పాలు, తేనె. ఏమిటి విశేషం అంటే రాగి పాత్రకి అగ్నిదేవుడు అధిష్టాన దైవం, జలమునకు వరుణదేవుడు. ఈ వరుణ అగ్నికి సంబంధం కలిగిన ఎవరు? సూర్యభగవానుడు. అందుకని మీరు ఉదయాన్నే సూర్యకిరణాలు పడుతుండగా ఆ రాగి కలశాన్ని అక్కడ అట్టే పెట్టి నీళ్ల నుంచి ఈ ప్రార్థన చేయండి, ఫలితం వస్తుంది. ధర్మరాజు కూడా సూర్యుడిని ప్రార్థిస్తే అక్షయ పాత్ర వచ్చిందంటారు. అక్షయ పాత్ర ఏమిటో తెలుసునా? సినిమాలో చూపించినట్టుగా బంగారం వెండి కాదండి, రాగి పాత్ర. అంటే దాంట్లో వాళ్ళ రాగము భగవంతుడికి మన యందు కలిగి ఉన్న ప్రేమకి సంకేతం అది. అందుకని తామ్రం అంటారు. అంటే మనలో ఉండే పాపాలు తొలగిస్తుంది, మనలో ఉండే పుణ్యాలు పెంచుతుంది. అలాంటి పాత్ర. ఆ పాత్ర ఎవరికి దానం ఇవ్వక్కల తర్వాత ఇంట్లో అట్టే పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు, దోషమేమీ లేదు. గమనించండి, అందరికీ క్షేమం కలుగుతుంది, కార్యసిద్ధి.